సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో డీఎస్పీ లింగయ్య విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. నారాయణపేట జిల్లాలో సెల్ ఫోన్ దొంగలను పట్టుకున్న కోస్గి పోలీసులు. కోస్గి సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో డీఎస్పీ లింగయ్య మీడియా సమావేశాన్ని నిర్వహించారు. నిందితుల నుండి 10 సెల్ ఫోన్స్ రికవరీ చేసినట్లు తెలిపారు. 10 సెల్ ఫోన్ల విలువ 2,50,000 రూపాయలు ఉంటుందని డీఎస్పీ వెల్లడించారు. గత 3 రోజుల క్రితం కోస్గి బస్టాండులో బుజ్జిబాయ్ అనే మహిళ తన సెల్ ఫోన్ దొంగలించారని కోస్గి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మళ్లీ 2 రోజుల తర్వాత ఒక వ్యక్తి కోస్గి బస్టాండ్లో సెల్ ఫోన్ దొంగలించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెల్ ఫోన్ దొంగతనాల్ని ఛాలెంజ్గా తీసుకున్న పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. కోస్గి బస్టాండులో 2 కానిస్టేబుల్ మఫ్టీలో ఉండి నిన్న సాయంత్రం అనుమానాస్పదంగా ఉన్న 2ని అదుపులోకి తీసుకొని విచారించారు. పోలీసుల విచారణలో నిందితులు వివిధ ప్రాంతాల్లో సెల్ ఫోన్లు దొంగలించినట్లు ఒప్పుకున్నారు. మహబూబ్ నగర్, షాద్ నగర్, శంషాబాద్లలో విలువైన ఫోన్లు దొంగలించినట్లు పోలీసులు గుర్తించారు. కోస్గి బస్ స్టాండ్లో మొబైల్ ఫోన్ పోయిందని చెప్పేసి బుజ్జిబాయ్ అని ఒక ఆమె కోస్గి ఆమె కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద మేము కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాము. తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే కూడా 3rd తారీఖు నాడు కూడా ఇంకో మొబైల్ పోయిందని చెప్పేసి వేరే వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చారు. వీటిని పెట్టి మేము పరిశోధన చేస్తున్న క్రమంలో నిన్న ఈవినింగ్ ఎల్లప్ప అని ఒక అతను, అరవింద్ అని, వీళ్ళిద్దరు కూడా తమ ఆటోలో వచ్చి సస్పిషియస్ సర్కమ్స్టాన్స్లో అక్కడ బస్ స్టాండ్ ఉండే వాళ్ళని విచారించి చేస్తే ఈ మొబైల్ ఫోన్లు రికవర్ అయినాయి. మా క్రైమ్ పార్టీని దొంగతనాలు అవుతున్నాయని చెప్పేసి అక్కడ బస్ స్టాండ్లో పెట్టడం జరిగింది. వాళ్ళు పెట్టి విచారణ చేస్తే వీళ్ళు డోన్ ఏరియాకి సంబంధించిన వాళ్ళు, కర్నూలు జిల్లా డోన్ ఏరియాకి సంబంధించిన వాళ్ళని తెలిసింది. వీళ్ళని మేము విచారణ చేస్తే నిన్న సాయంత్రం బస్ స్టాండ్ పట్టుకోవడం జరిగింది. వీళ్ళు విచారణ చేస్తే వీళ్ళ దగ్గర మనకు మా కేసులో కోస్గి పోలీస్ స్టేషన్ సంబంధించిన కేసు కాకుండా 2 మొబైల్ ఫోన్లు కాకుండా అండ్ షాద్ నగర్ సంబంధించింది ఒకటి, తర్వాత మొత్తం 10 మొబైల్ ఫోన్లు వీళ్ళ దగ్గర ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. ఇవి వీళ్ళని ఇంకా విచారణ చేస్తున్న క్రమంలో వీటి చేస్తే ఏంటంటే వీళ్ళు గతంలో కూడా సైబరాబాద్, జడ్చర్ల, మహబూబ్ నగర్, కొడంగల్ ఏరియాలో కూడా అండ్ నారాయణపేట ఏరియాలో కూడా వీళ్ళు దొంగతనాలు చేసినట్టు తెలిసింది. ప్రస్తుతానికి ఇప్పుడు మనం సీజ్ చేసిన మొబైల్ ఫోన్ల విలువ ఆల్మోస్ట్ 2,50,000 ఉంటుంది. ఆల్మోస్ట్ కాస్ట్లీ ఫోన్సే అన్నీ. వీళ్ళ చరిత్ర ఏంటంటే వీళ్ళు ఇట్లే అంటే ఆటోలో లేకపోతే వెహికల్లో ఏదైనా వచ్చేసి మనం ఆదమర్చే టైంలో బస్ స్టాండ్లలో ప్రయాణికులు వాళ్ళు బస్ ఎక్కే సమయంలో వీళ్ళు వాళ్ళ బస్ ఎక్కే టైంలో వాళ్ళు బిజీ ఉంటే కాస్ట్లీ ఫోన్లు చూసుకొని అబ్జర్వేషన్ చేసేసి వీళ్ళు దొంగతనం చేస్తారు. వాళ్ళు నిన్న పట్టుకోవడం జరిగింది. వీళ్ళని ఈరోజు రిమాండ్ తరలించడం జరుగుతుంది. ఇట్టి పనిని అంటే ఇట్టి కేసును ఛేదించడంలో మా ఎస్పీ గారి సూచనలు వీటి మేరకు అండ్ మా ఇన్స్పెక్టర్ దస్సునాయక్ అండ్ ఎస్ఐ కోస్గి వెంకటరమణ వాళ్ళ ఆధ్వర్యంలో జవాన్లు రాఘవేందర్ రెడ్డి అండ్ నరసింహులు ఈ క్రైమ్ పార్టీ వీళ్ళు చేశారు. వాళ్ళకు కూడా త్వరలో రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఇటా అంటే మేము మళ్ళీ ఫర్దర్ ఏదైతే 7 ఫోన్లు ఉన్నాయో ఇంకా గుర్తింపు చెందనవి వాటిని మేము ఎవరైతే ఉన్నారో ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వేరే చోట్ల క్రైమ్ అయి ఉంటే వాళ్ళని ట్రేస్ అవుట్ చేసి ఆ మొబైల్ ఫోన్లు చట్ట ప్రకారంగా వాళ్ళకి అప్పగించడం జరుగుతుంది. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్. జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి.
మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైతాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.